చేసుకుంటారా లేకపోతే వీళ్ళని రాష్ట్ర బహిష్కరణ ఏ ఉంటాయి కదా కొన్ని చర్యలు అలాంటివి చేస్తారా లేకపోతే వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిన ఎలక్షన్స్లో బూతుల్లోకి వెళ్ళి ఓటర్లను కొట్టడం ఇష్టం వచ్చినట్టు చేయడం ఇలాంటివి ఉంటాయా? ఏమైనా ఉంటుందా చట్ట ప్రకారం? ఏం చేయాలి అది కూడా చెప్పండి. వికే గారు, వాట్ హ్యాపెండ్ రీసెంట్గా హానరబుల్ హైకోర్టు రౌడీ షీట్కు సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేసుకోవటానికి వీలు లేదు, వాళ్ళకి అధికారం లేదు అని చెప్పినప్పుడు కొన్ని వేల రౌడీ షీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాష్ అయిపోయినాయి. సో ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి ప్రతిపాదన ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏం తీసుకురాలా. కానప్పటికీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రౌడీ షీటర్స్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత కన్సర్న్ ఎస్పీల మీద ఉంటుంది. వాళ్ళని బైండ్ అవుట్ చేయొచ్చు, వాళ్ళు రేపొద్దున ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తారని వాళ్ళని ప్రివెంట్ అరెస్ట్ చేయొచ్చు. దెర్ ఈజ్ అ ప్రొవిజన్ ఫర్ దట్ ఆల్సో. కానీ ఇప్పుడు ఈ వీళ్ళ మీద ఏ విధమైనటువంటి ప్రయోగాలు రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వీళ్ళ అవసరం మనకంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఉంది. I'm not asking the government. I'm not asking government, sir. I'm asking election commission. Yes, you are right. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ కూడా డైలమాలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 1000-1500 రౌడీ షీట్లు హైకోర్టు కొట్టేసిన తర్వాత వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కానీ రౌడీ షీట్లు కానీ ఓపెన్ చేసేటువంటి ప్రొవిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా పట్టించుకోకపోబట్టి ఇప్పటి వరకు చాలామంది రౌడీ షీటర్స్ పేరు మీద రౌడీ షీట్లు లేవు. కానీ కొన్ని రౌడీ షీట్లు ఉన్నప్పుడు వీళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న విషయం ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ఒక కాంక్రీట్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రౌడీ షీట్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు రేపొద్దున ఎలక్షన్లో అసాంఘిక కార్యక్రమాలు చేపడతారు అని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఒక కాల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లీగల్గా అయితే మాత్రం వెంకటకృష్ణ గారు మీ మీద రౌడీ షీట్ ఉంది కదా, నా మీద రౌడీ షీట్ ఉంది కదా అని తీసుకుని వెళ్ళిపోయి ఎలక్షన్ అన్నాను లోపలేసే ప్రొవిజన్ లేదు. వాళ్ళు ఎలక్షన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంది అని ఎస్పీలు ఫీల్ అయితే తప్ప, ఎలక్షన్ కమిషన్ ఫీల్ అయితే తప్ప వాళ్ళని తీసుకెళ్లి ప్రివెంటివ్ అరెస్ట్ చేయడానికి లేదు. దట్టు ప్రివెంటివ్ అరెస్ట్ కూడా రోజుల తరబడి చేయడానికి లేదు. ఎవరిని పడితే వాళ్ళని సిటీ లిమిట్స్లోకి అతన్ని బహిష్కరించడానికి లేదు. దేర్ మస్ట్ బి అన్ ఆర్డర్. ఆ ఆర్డర్కి రీజన్డ్ ఆర్డర్స్ ఉండాలి. ఎందుకు ఇతన్ని నగర బహిష్కరణ చేయాలి, ఎందుకు ఇతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి అనేది. ఒక గంట ఒక గడియో ప్రివెంటివ్ అరెస్ట్ చేయగలరు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ రేపొద్దున క్రైమ్ రేటు జరగకుండా ప్రభుత్వానికి వీళ్ళందరూ ఉపయోగపడకుండా ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేయాలి అంటే సమ్మన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు చాలా మంచి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇది ఒక పార్టీ తీసుకోవాలి ఇంకొక పార్టీ తీసుకోవాలని కాదు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ సేఫ్గా జరగాలి. అల్టిమేట్గా ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. వికే గారు, అది మనం ఇంకొకళ్ళు నిర్ణయించేది కాదు. కానీ ప్రజల నిర్ణయాన్ని తీసుకునే సందర్భంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. అంతేగాని గొంతు మీద కత్తిపెట్టి నువ్వు నాకు పలానోడుకు ఓటేయి అంటే కుదరదు. లేకపోతే గొంతు మీద కట్టిపెట్టి ఒకటి ఎలక్షన్ నామినేషన్ విత్డ్రా చేస్తే కుదరదు. లేకపోతే గొంతు మీద కత్తి పెట్టకుండా వాడికి 10 లక్షలు 25 లక్షలు అక్కడ చర్చిలు కట్టిస్తామని, మసీదులు కట్టిస్తామని, రోడ్లు వేపిస్తామని తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటాన్ని ప్రజాస్వామ్యం అనం. సో ప్రజలు ఎవరికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డికి 175 అయితే 175 ఇవ్వనండి, డోంట్ మైండ్. రేపు ఎన్డీఏ ప్రభుత్వం రానియండి, వీ డోంట్ మైండ్. మేము ప్రజల పక్షం, సిపిఐ లాగా మేము కూడా ప్రజల పక్షాన్ని నుండి పోరాడతాం. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరిపించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, మీడియా వ్యవస్థలైన మీ మీద ఉంది, చిన్న చితక రాజకీయ పార్టీలైన మా మీద కూడా ఉన్నది, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మీద కూడా ఉన్నది. సో ఈ రాజకీయ పార్టీలు, మీడియా, మీరు, నేను అందరం కలిసి ఎలక్షన్లో ఈ రౌడీ మూకల్ని నియంత్రించేటువంటి దానికి ఒక కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక తీసుకురాకపోతే దేర్ ఈజ్ నో యూస్ ఫర్ కండక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ డిబేట్స్. ఎందుకంటే ప్రజల్లో 5.5 కోట్ల ఇప్పుడు ఉన్నది కంసుడి పరిపాలన. వికే గారు, కంసుడి పరిపాలనని మనం ఛేదించాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా నడుం బింగాల్చాల్సిన అవసరం ఆసన్నమైందని అయితే నేను భావిస్తున్నా. అంటే ఫర్ యువర్ లాస్ట్ వర్డ్ ఐ కెన్ సే, మీరు ఈరోజు ఈ డిబేట్ పెట్టినందుకు గాను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బికాస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇనిషియేషన్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ని రిప్రజెంట్ చేస్తాం. ఇలాంటి రౌడీ మూకల్ని ఎలక్షన్లో ప్రివెంటివ్ అరెస్ట్ చేసి నగర బహిష్కరణ చేయవలసిందిగా